రిపోర్ట్ ఈరోజు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము. మార్కెట్ పొద్దున ఇంచుమించు 10,800 స్థాయిలో ఓపెన్ అయ్యి దాని కింద ట్రేడ్ అయ్యి చివరికి 10,700 స్థాయి వరకు రావడం మనం చూసాము. కానీ లాస్ట్లో మార్కెట్ చూస్తే కనుక 10,700 దగ్గర కీలకమైన మద్దతు ఉంది. ఆ మద్దతు పైన ఒక 30 to 40 పాయింట్స్ వరకు రికవర్ అయ్యింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు 27,100 దాకా వచ్చింది. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం రికవర్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కన్నా మనకి మామూలు నిఫ్టీ 50 కొంచెం స్ట్రాంగ్గా రికవర్ అయింది అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక 10,700 దగ్గర కీలకమైన షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్ ఉంది. సపోర్ట్ లెవెల్ పైన బౌన్స్ బ్యాక్ అవడంతో మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం హోప్స్ అనేది కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఒక్క రోజు రికవరీతో మనం అప్పుడే చెప్పలేము. మార్కెట్ ఏమైనా కొంచెం కన్సాలిడేషన్ ఈ లెవెల్లో 10,700 స్థాయి దగ్గర 1 or 2 days కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు ట్రెండ్ మళ్ళీ మారింది అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా 10,950 నుంచి 10,700 వరకు ఒక స్వల్ప రియాక్షన్ ట్రెండ్ అనుకోవచ్చు. మేజర్ మద్దతు 10,500 దగ్గర ఉంది. అది ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అది నార్మల్ మార్కెట్ కండిషన్లో పరీక్షించే అవకాశాలు అంతగా కనిపించట్లేదు. సో మార్కెట్ ఇవాళ కొంచెం స్లైట్గా రికవర్ అయింది. 10,700 దగ్గర కొంచెం నిలబడితే కనుక మార్కెట్లో మళ్ళీ పాజిటివ్ ధోరణి కనిపించే అవకాశం ఉంది. బట్ కానీ ఓవరాల్గా మనకి లాస్ట్ వీక్ చూస్తే కనుక వీక్లీ చార్ట్లో హైకి లోకి కొంచెం మధ్యలో క్లోజ్ అయింది కాబట్టి కొంచెం ఇండెసిసివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారంలో కన్సాలిడేషన్ కరెక్షన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మార్కెట్ 10,800 కింద క్లోజ్ అయింది కాబట్టి మన శుక్రవారం నాడు వీక్లీ చార్ట్లో కూడా స్లైట్గా ఒక స్వల్ప వీక్నెస్ అనేది వచ్చింది కాబట్టి షార్ట్ టర్మ్లో ఏదైనా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ టు స్లైట్ కరెక్షన్ బయస్గా ఉండే అవకాశాలు ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. కొంచెం మార్కెట్ నిలబడిన తర్వాత కన్సిడర్ చేయొచ్చు. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక మెటల్ స్టాక్స్లో బాగా కరెక్షన్ వచ్చింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ఒక స్వల్ప రియాక్షన్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా పిఎస్సి బ్యాంక్స్లోనూ కరెక్షన్ వచ్చింది. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్లోనూ ఒక కరెక్షన్ వచ్చింది. ఇవాళ నిఫ్టీలో టాప్ 5 గెయినర్స్ టాప్ 5 లూజర్స్ ఒకసారి చూస్తే కనుక మనకి ఇవాళ ఎస్ బ్యాంక్ 6% పైగా బాగా రికవర్ అయింది. ఎస్ బ్యాంక్లో కొత్త మేనేజ్మెంట్ CEO రావడంతో మనకి ఎస్ బ్యాంక్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. ఈ మధ్యకాలంలో మనకు తెలుసు ఎస్ బ్యాంక్ బిలో 170 వచ్చినప్పుడు 1-2 సార్లు బాగా బౌన్స్ బ్యాక్ అయింది. చివరికి ఎస్ బ్యాంక్ ఇంచుమించు 200 స్థాయి దగ్గరికి వచ్చింది. అలాగే ఈ మధ్య రికవర్ అయినప్పుడల్లా చూస్తే కనుక ఎస్ బ్యాంక్ 200-205 దాటలేకపోతుంది. సో 205 కనుక కొంచెం ఎస్ బ్యాంక్ సస్టైన్ అవ్వగలిగితే కొంచెం స్ట్రెంత్ ఉన్నట్టు అనుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 220-230 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇన్ఫోసిస్ వల్ల 2.5% పైగా పెరిగింది. ఇన్ఫోసిస్ $702 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ మన శుక్రవారం తెలుసు మనకి రిజల్ట్స్ వచ్చాయి. గైడెన్స్ బాగా ఉండడంతో బైబ్యాక్ ఆఫర్ కూడా బాగా ఉండడంతో అఫ్కోర్స్ నెట్ ప్రాఫిట్స్ పడినప్పటికీ అది వన్ టైం అక్విజిషన్ కాస్ట్ వల్ల కొంచెం నెట్ ప్రాఫిట్ తగ్గింది తప్ప ఓవరాల్గా చూస్తే కనుక గైడెన్స్ని మార్కెట్ చీర్ చేసింది. మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. సో దీంతో మనకి మిగతా ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం స్లైట్గా బయింగ్ అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ సన్ ఫార్మా ఇవాళ ఈ మధ్యకాలంలో $400 దగ్గర గట్టి మద్దతు తీసుకోవడం మనం చూసాము. $450 దగ్గర క్లోజ్ అయింది సన్ ఫార్మా. అలాగే ఇన్ఫ్రాటెల్ ఈ మధ్యకాలంలో భారతీయ ఇన్ఫ్రాటెల్ కూడా బాగా లోయర్ రేట్ నుంచి పెరిగింది. ఇవాళ కూడా ఒక 1.3% వరకు పెరిగింది. బట్ ఓవరాల్గా లాస్ట్ 1 yearగా తగ్గిన స్టాక్ ఇప్పుడు ఒక చిన్న రిలీఫ్ ర్యాలీలో ఉందనుకోవచ్చు. టాటా మోటార్స్ ఈ మధ్యకాలంలో 170 బిలోకి వచ్చింది. ఇవాళ కూడా ఒక బౌన్స్ బ్యాక్ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక టాటా మోటార్స్ వీక్ ట్రెండ్లో కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం కాంట్రాబెట్గా 170 లెవెల్స్లో చెప్పడంతో కొంచెం బయింగ్ అనేది కూడా వచ్చింది టాటా మోటార్స్. బట్ అప్పుడే ఇంకా అప్ ట్రెండ్లోకి వచ్చిందంటే అప్పుడే మనం చెప్పలేము. కొంతకాలం కన్సాలిడేషన్ అనేది టాటా మోటార్స్లో తప్పనిసరిగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక లూజర్స్ జాబితా చూస్తే కనుక విప్రో చూస్తే కనుక ఇవాళ 4.5% వరకు పడింది. విప్రో $314 దగ్గర క్లోజ్ అయింది. విప్రో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కొంచెం ఒక ఐటీ స్టాక్స్ ర్యాలీలో విప్రో కూడా కొంచెం మంచి రికవరీ వచ్చింది. ఇప్పుడు కొంచెం హై లెవెల్లో ఈ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 330 లెవెల్స్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది విప్రో. గెయిల్ నెక్స్ట్ టాప్ లూజర్ ఇవాళ 4.2% వరకు బాగా పడింది గెయిల్. ఓవరాల్గా గెయిల్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 yearగా పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదు. ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్ గెయిల్. టెక్ మహీంద్రా ఇవాళ 2.5% వరకు పడింది. $680 దగ్గర క్లోజ్ అయింది. ఎల్ఎన్టీ ఇవాళ 2.5% వరకు పడింది. కొంచెం వీక్గా క్లోజ్ అయింది.
ఇండస్ ఇండ్ బ్యాంక్ మొన్న రిజల్ట్ రావడం మనం చూసాము, ఇవాళ 2.5% వరకు పడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా కొంచెం మొన్న అండర్ పెర్ఫార్మ్ చేయడంతో రిజల్ట్స్లో ఈ స్టాక్లో ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఇవాళ వాల్యూమ్స్ వైజ్ చూస్తే కనుక మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ ఎస్ బ్యాంక్ ఫస్ట్ యాజ్ యూజువల్గా హైయెస్ట్ వాల్యూమ్స్ నమోదు చేసుకుంది. వాల్యూమ్స్ తోటి 6% వరకు పెరిగింది. నెక్స్ట్ జెట్ ఎయిర్వేస్ ఇవాళ 16% వరకు బాగా పెరిగింది. జెట్ ఎయిర్వేస్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక బాగా పడి కన్సాలిడేషన్ అయింది. కొంచెం స్లైట్గా పాజిటివ్ లక్షణాలు కనిపిస్తుంది జెట్ ఎయిర్వేస్, బట్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. అలాగే ఇవాళ ఆర్కామ్ 2% వరకు పడింది. ప్రాజ్ ఇండస్ట్రీస్ ఇవాళ ఒక 0.5% పైగా పెరిగింది. ఈ మధ్య ప్రాజ్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో ఈ మధ్యకాలం బాగా పెరిగింది. ప్రాజ్ ఇండస్ట్రీస్ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక విపరీతంగా పెరిగిన స్టాక్. సో కాబట్టి గత 5-6 రోజులుగా కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి ఉన్నవి హోల్డ్ చేయొచ్చు, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఫెడరల్ బ్యాంక్ ఇవాళ స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. 80 రూపాయల నుంచి పెరిగిన ఫెడరల్ బ్యాంక్ 100 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ చూస్తున్నాము. ఇవాళ 5% వరకు పడి 90 రూపాయలకు వచ్చింది. బహుశా 90-92 లెవెల్స్ సపోర్ట్ లెవెల్కి వస్తే మళ్ళీ మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే పిఎన్బి ఇవాళ ఈ మధ్యకాలంలో కొంచెం పిఎస్యూ బ్యాంక్స్లో ర్యాలీ చూసాము. ఇవాళ పిఎన్బి ఒక 2.2% వరకు పడింది. అలాగే వక్రంజీ ఇంచుమించు 5% వరకు పెరిగింది. ఇవాళ ఓవరాల్గా వక్రంజీ చూస్తే కనుక స్ట్రాంగ్ ఈ మధ్య బాగా వాలటైల్ మూమెంట్ చూసాము. లాస్ట్ 1 వీక్గా మనం 32-33 రూపాయల నుంచి పెరుగుతోంది. ఇవాళ ఇంచుమించు ఒక 42 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ ఒక 1.3% వరకు పడింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్లో ఉంది అనుకోవచ్చు. అలాగే మనకి 52 వీక్ హై ఒకసారి టెస్ట్ చేసిన స్టాక్స్ చూస్తే ఇందాక చెప్పినట్టు ప్రాజ్ ఇండస్ట్రీస్, ఆర్తి ఇండస్ట్రీస్, సక్కుమా ఎక్స్పోర్ట్స్ అది కూడా చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర ఉన్నాయి. ఆ మధ్య 30-32 రూపాయల దగ్గర కూడా చాలామంది కొన్నట్టున్నారు. సో సక్కుమా ఎక్స్పోర్ట్స్ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బీఓసి ఇవాళ 5% వరకు పడింది. ఈ మధ్యకాలం బాగా పెరిగిన స్టాక్ కరెక్షన్ ట్రెండ్లకి మళ్ళీ గురైంది. మహారాష్ట్ర స్కూటర్స్ ఇవాళ 2.5% వరకు పడింది. ఎస్పీఎల్ ఇండస్ట్రీస్ 52 వీక్ హై టెస్ట్ చేసి 5% వరకు పడింది. టారెంట్ ఫార్మా కొంచెం స్వల్ప కరెక్షన్కి గురైన స్టాక్ ఇది. మిట్టల్ లైఫ్ 4.5% పైగా పెరిగిన స్టాక్. పీవీఆర్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ ఇవాళ స్వల్ప కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ముత్తూట్ ఫైనాన్స్ 480 రూపాయల నుంచి 540 రూపాయల వరకు పెరిగిన ఈ స్టాక్ ఇవాళ టెక్నికల్ రియాక్షన్లో ఉంది. అస్ట్రల్ పాలీ 4% వరకు పడింది. ఇవాళ బాటా మళ్ళీ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. 52 వీక్ హైలో స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఇండస్ ఆర్గానిక్స్ 2.5% వరకు పడింది. పంజాబ్ కెమికల్స్ 52 వీక్ హై దగ్గర చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. గుజరాత్ ఫ్లోరకెమ్ ఇది 52 వీక్ హై దగ్గర కొంచెం ఇవాళ 1% వరకు కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్. బాంబే సూపర్ 1% వరకు పడింది. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ ఇవాళ 3% పైగా పెరిగింది. జేఎస్డబ్ల్యూ హోల్డింగ్ 2.5% వరకు పడింది 52 వీక్ హై టెస్ట్ చేసిన తర్వాత. అలాగే ట్యూబ్ ఇండస్ట్రీస్ స్వల్ప రియాక్షన్ కూడా ఈ స్టాక్లో చూస్తున్నాము. సో కాల్గేట్ పామోలివ్ 1% పైగా కరెక్షన్ వచ్చింది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఒక చిన్న స్వల్ప రియాక్షన్ వస్తుంది. అలాగే అపోలో సింధూరి హోటల్ ఈ మధ్యకాలంలో 52 వీక్ హై టెస్ట్ చేసిన తర్వాత 3% వరకు పైగా పడింది. మ్యారికో పాజిటివ్గా కనిపిస్తుంది. ఫైన్ ఆర్గానిక్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. జేఎస్ఎస్ అమెరికా కూడా ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్కి గురైంది. సో ఇవన్నీ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ లిస్ట్లో ఉన్న స్టాక్. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ కొంచెం వీక్గా క్లోజ్ అయింది. కాకపోతే 10,700 స్థాయి దగ్గర కొంచెం రికవరీ అవడంతో ఈ లెవెల్లో సపోర్ట్ కనిపిస్తుంది. రేపు కూడా కన్సాలిడేషన్ కరెక్షన్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ 10,700 మనం కీన్గా వాచ్ చేయాల్సిన లెవెల్. 10,700 కింద కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే షార్ట్ టర్మ్లో బై చేయడం అవాయిడ్ చేయడం మంచిది. ఉన్న స్టాక్స్ని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది. ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఉంది, కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.